ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియంను ఆయన సందర్శించారు. ఆయనతో పాటు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి మ్యూజియం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. 60 సంవత్సరాల వయసులో తన ఉన్నతికి అభ్యున్నతికి కారణమైనటువంటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి రావడం ప్రపంచ చరిత్రలోనే అరుదైనటువంటి ఒక ఘటన. ఆ విధంగా రాజకీయాల్లో గెలుపే కాదు, ప్రజల నమ్మకమే కాదు, ఆయన చేసినటువంటి ఉదాత్తమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సామాజిక న్యాయం కానీ అప్పటికి ఇప్పటికీ ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఒక బెంచ్ మార్కుగా మిగిలిపోతాయి. ఆ విధమైనటువంటి మహానుభావుడి యొక్క జీవిత చరిత్రని అనేక అంకాలుగా ప్రదర్శించడం, దానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం, ఎవరైనా వస్తే ఆయన జీవితంలో 1% ఆచరించగలిగితే వారు జీవితంలో విజయవంతం అవుతారు. ఆ విధంగా ఈ ఒక మ్యూజియంని కానీ, లైబ్రరీ కానీ ఒక ఫౌండేషన్ రూపంలో తీసుకురావడం, అదేవిధంగా ఎందుకంటే వారికి సంబంధించినటువంటి అరుదైన ఫోటోగ్రాఫ్లు కానీ, అరుదైన సంఘటనలు కానీ ఎవరైనా ఇస్తే వాటిని కూడా పొందుపరచడానికి యాజమాన్యం సిద్ధంగా ఉండడం, ఆయన సంపూర్ణమైన జీవితానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుగు వాళ్ళే కాదు, భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తిగా రాణించాలన్నా, రాజకీయంలో రాణించాలన్నా, వారు ఎన్నుకున్న రంగంలో రాణించాలన్నా కూడా ఇది ఒక డిక్షనరీ లాగా ఉపయోగపడుతుంది అనేది నా భావన.